లబ్ధి పొందాలనే ఆలోచన మాత్రం మీకు ఉంటుంది. ఇలా బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డికి నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మంత్రివర్గంలో ఉన్నట్టు మీరు తెలంగాణ కోసం ఈ సంవత్సర కాలంగా మీరు చేసిన ప్రయత్నం ఏంది? అసలు ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర ఏంటి? కుల సర్వే మీద అసలు మీ అభిప్రాయం ఏమిటి? దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపడితే కడుపు మంటతో ఇది ముందుకు పోకూడదని ఒక అక్కస్తో దీన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి 42% రిజర్వేషన్ అసెంబ్లీలో చట్టబద్ధ తీసుకొస్తామని, విద్యా ఉద్యోగ అవకాశాలు కలగజేస్తామని చెప్తున్న తీరుని మీరు నిజంగా బీసీల ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు చట్టం తీసుకురండి, మేము కేంద్రానికి వెళ్లి 9వ షెడ్యూల్లో చేర్చి ప్రధానమంత్రి ఒప్పించి మెప్పించి బీసీలకు న్యాయం చేస్తామనే ధైర్యం మీకుందా? చెప్పే ధైర్యం మీకుందా? ఇంకా బీసీల గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు? అసలు బీసీలు మీకెందుకు ఓటేయాలి? ఆనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు పనిచేస్తున్నప్పుడు ఒక బీసీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే మిమ్మల్ని పీకేసి కిషన్ రెడ్డి అయిన రోజున బీసీలకు ఏం జవాబు చెప్పినారు? ఎన్నో ఏళ్ల తరబడి సికింద్రాబాద్ సేవదన వచ్చినటువంటి బండార దత్తేరగాన్ని తీసేసి కిషన్ రెడ్డి ఎంపీ సీటు గుంజుకున్నప్పుడు బీసీలు ఎంత బాధపడి ఉంటారు? బీసీల మనసు ఎంత గాయమై ఉంటుంది? అడుగడుగున బీసీని అణచివేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఇలా ఓట్లు అడిగే హక్కే లేదు. ఇలా రెడ్డి ముఖ్యమంత్రి ఉండి రేవంత్ రెడ్డి గారు బీసీ కుల సర్వే చేయడము, రేపు 42% రిజర్వేషన్ చట్టబద్ధ తెస్తానడం హర్షించదగ్గ విషయమా కాదా? దాన్ని ఆస్వాదించాల్సింది పోయి, దాన్ని ఆశీర్వదించి స్వాగతం చేయాల్సింది పోయి, గుడ్డు మీద ఈకలు లెక్కబెట్టే ప్రయత్నంగా మీరు చేస్తున్న తీరు బీసీలు జీర్ణించుకోలేరు. బీసీలకు పరిపూర్ణ న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీ గ్రాడ్యుయేట్స్ కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కుల సర్వే చేసి రేపు అసెంబ్లీలో చట్టబద్ధ తీసుకొస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అడుగడుగున బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారా? బీసీని అనగదొక్కుతూ ఉన్న బీసీని పీకేసిన బీజేపీ పార్టీకి ఓటేస్తారా? ఆలోచించుకోవాల్సిందిగా నేను బీసీ గ్రాడ్యుయేట్స్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీసీల కోసం సర్వం చేసిన కాంగ్రెస్ పార్టీని మనం ఆశీర్వదిస్తే భవిష్యత్తులో బీసీలకు మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇది గుర్తించి ఓటేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సోషల్ మీడియాని బీజేపీ పార్టీ కొంతమంది ఇతర అభ్యర్థులు విచ్చలవిడిగా అనైతికంగా వాడుతూ ఉన్నారు. సోషల్ మీడియా అనేది ఒక మంచి మార్గం, మనం మంచి చేయడానికి. దాన్ని చెడుగా వాడుతూ ఉన్నారు, అనైతికంగా వాడుతూ ఉన్నారు, అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు, వీడియోలు మార్ఫింగ్ చేస్తూ ఉన్నారు, మెసేజ్లు ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా అడ్డు అదుపు లేకుండా సోషల్ మీడియా వాడుతూ ఉన్నారు. ప్రజలు ఇది గమనించాలి, వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదో పట్టభద్రులు గ్రహించుకోవాలి. ఎవరికి సాయం చేద్దామని అభ్యర్థిని పెట్టలేదో పట్టభద్రులు గ్రహించుకోవాలి. నేను ఆఖరిగా మీ ద్వారా పట్టభద్రులకి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ మా మిత్రులకి, ఇక్కడ వాసులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది అభివృద్ధి పథంలోకి కాంగ్రెస్ పార్టీ పయనిస్తున్న సమయంలో వస్తున్న ఎన్నిక. అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కేసీఆర్ గారు సుతిలేని సంసారం నడిపి 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పోయిన తర్వాత ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసి వాళ్ళు పలాయనం చిత్తగిస్తే దాన్ని గాడిలో పెడుతూ ఎంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఇచ్చిన మాటలు, ఇచ్చిన వాగ్దానాలు ఒకటొకటిగా తీరుస్తూ మెల్లమెల్లగా దాన్ని గాడిలో పెడుతున్న తరుణంలో వస్తున్న ఎన్నిక ఇది. గ్రాడ్యుయేట్స్ చాలా ఆలోచించి
ఓటు వేయాల్సినటువంటి తరుణం ఇది. అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు